హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 158. తినడం అవగానే లైట్ చేయకుండా ఇందాకట్లా అక్కడే కూర్చుని వెన్నెల్ని చూద్దాం అని అడిగింది సురేఖ. సరే పద అని లైట్ ఆఫ్ చేసి ఆ పరద దాటి ఇందాక వాళ్ళు కూర్చున్న ప్లేస్కి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. ఆమె చలికి చీర కొంగు చుట్టుకోవడం చూసి, చలిగా ఉందా, దగ్గరికి రారేక, కాస్త వెచ్చగా ఉంటుందని చొరవగా ఆమె భుజం చుట్టూ చెయ్యేసి హత్తుకున్నట్టు సైడ్ నుండి పట్టుకుని కూర్చున్నాడు కళ్యాణ్ సురేఖని. అతని భుజం పైన తల ఆనించి ఏ భయం లేకుండా కూర్చుంది సురేఖ. తనకి తెలుసు కళ్యాణ్ తొందరపడే మనిషి కాదని. ఏదో చేసి ఆమెని ఇబ్బంది పడేలా చేయడన్న ధైర్యంతోనే అతనికి దగ్గరగా కూర్చుంది సురేఖ. కానీ ఇద్దరికీ తెలియనిది, లోపలికి వెళ్ళిన లచ్చి ఇచ్చిన మందు పని చేయడం స్టార్ట్ చేసింది. మెల్లగా హార్మోన్స్ చేంజ్ అయి ఇద్దరికీ ఒంట్లో వేడి రగిలి ఏదో తపన మొదలైంది. కళ్యాణ్ మనసులో, ఏంటిది, ఎప్పుడూ లేనిది ఇలా ఫీలింగ్స్ వస్తున్నాయి. రేఖ ఓకే అనే వరకు దూరంగా ఉండాలి. తొందరపడి తనని ఇబ్బంది పెట్టకూడదు. ఈరోజు ఏమైంది నాకు? బహుశా ఇలాంటి వాతావరణంలో ఇద్దరం ఏకాంతంగా ఉండడంతో మనసలా గతి తప్పుతుందేమో అని అనుకున్నాడు. సురేఖకి ఒళ్ళంతా సలపరంగా కళ్యాణ్ సాంగత్యం కావాలనిపిస్తుంటే ఎందుకు కొత్తగా ఎలా ఉంది? ఆయనకి దగ్గర అవ్వాలని నాకు ఉంది, కానీ భయంగా కూడా ఉంది. నాలో ఈ వేడేంటి? ఒకవేళ మధ్యాహ్నం తిన్న చికెన్ వల్ల వేడి చేసిందేమో అని సురేఖ అనుకుంది. కళ్యాణ్ ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అతని చేతులు తన మాట వినడం లేదు. మెల్లగా ఆమె భుజంపై ఉన్న చేయి కిందకి జారి ఆమె నడుముని చుట్టుకుంది. డైరెక్ట్గా అతని చేయి తన నడుముని తాకగానే ఉలిక్కిపడిన సురేఖ, ఏమండి, ఏం చేస్తున్నారు? చేయి తీయండి అని తడబడుతూ చెప్పింది. ప్లీజ్ రేఖ, ఏమి చేయను, కాసేపు ఇలా పట్టుకుంటానంతే అని రిక్వెస్ట్ చేశాడు కళ్యాణ్ ప్లీజింగ్ ఫేస్ పెట్టి. అతడలా ముద్దుగా అడుగుతుంటే కాదనలేక మౌనంగా ఉన్న సురేఖకి అతని స్పర్శ కొత్తగా ఉంది. మనసులో అతను ముందుకు స్టెప్ వేసినా కాదనకూడదనుకుని అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగిందామె. ఆమె దగ్గరగా రావడంతో కళ్యాణ్ తన చేతిని ఆమె నడుము మీద మరికొంచెం బిగించి పట్టుకుని గుసగుసగా, రేఖ, నేనంటే నీకు ఇష్టమే కదా, ఒకవేళ నా మీద నీకు ప్రేమ ఇంకా కలగలేదంటే లేచి వెళ్ళి లోపల పడుకోవా, ఈరోజు నాకెందుకో వేరే థాట్స్ వస్తున్నాయి అని చెప్తూ చేతిని వెనక్కి తీసుకోబోయాడు కళ్యాణ్. కానీ ఇద్దరికీ తెలియని విషయం, కళ్యాణ్ కుటుంబం మీద కసిగా ఉన్న ఒక అతను సురేఖను ముందు రోజు తడి చీరలో ఉండగా చూసి ఆమె మీద కన్నేశాడు కదా. అతడు అవకాశం కోసం చూస్తుంటాడు. అదే టైంలో కళ్యాణ్ సురేఖ బైక్ మీద పొలానికి నైట్ టైంలో వెళ్ళడం వాడి కంట్లో పడింది. ఊరి చివర ఉన్న కల్లుపాకలో సారాయి తాగుతూ తన పాలేరు నారిని చూసి, రే నారిగా, ఆ బైక్ మీద పోయేదా కళ్యాణ్ వాడి పెళ్ళమేనా అని మత్తుగా అడిగాడతను. నారి మత్తుగా కళ్ళు చిట్నించి చూస్తూ, అవును ఫణి బాబు, వాళ్లే, కానీ ఈ టైంలో పొలాల వైపు, అది పెళ్ళంతో పోతున్నాడేంటి, చెరుకు తోటలో సరసాలుగా అని వంకరగానే అడిగాడు. ఫణి పెదవుల్లో కూడా ఒక రకమైన నవ్వు చేరి గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ, రే, ఆ కళ్యాణ్ గడి పెళ్ళం అందం చూసాక ఏది ఎక్కడం లేదు, ఓసారి దాన్ని రుచి చూడాలరా, ఈరోజు అవకాశం వాడే ఇచ్చాడు, నువ్వు ఫోన్ చేసి మన వాళ్ళని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని ఆర్డర్ వేశాడు ఫణి. అట్టాగే బాబు, మీ పనవగానే మాకు కూడా ఛాన్స్ ఇస్తారా అని ఆశగా అడిగాడు నారి. ఫణి కన్నింగ్గా నవ్వుతూ, నీతో పాటు మన వాళ్ళకు కూడా దాంతో విందని చెప్పు అంటూ మరొక ముందు బాటిల్ చేతిలో పట్టుకుని పాక బయటున్న తన జీప్ దగ్గరికి వెళ్ళాడు ఫణి. నారిగాడు యజమానిచ్చిన ఆఫర్కి పెదవులు తడుపుకుంటూ ఉత్సాహంగా ఫోన్ చేసి వాడి తొత్తులని 5 మందిని రప్పించాడు. ఫణి మందు తాగుతూ జీప్లో ప్యాసింజర్ సీట్లో కూర్చుని, పదరా నారిగా, ఈరోజు ఆ కుటుంబం మీదున్న నా పగ, ఆ కళ్యాణ్ గడి పెళ్ళం మీద నా కోరిక రెండూ తీరిపోతాయి అని పొగరుగా మీసం దువ్వాడు ఫణి. ఫణి తన మనుషులతో కళ్యాణ్ వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. అప్పటికి ఇక్కడ కళ్యాణ్ సురేఖలు ఒకరి ప్రెజెన్స్ ఒకరు కోరుకునేలా వాళ్ళ తనువు మనసు తప్పిస్తున్న వేళ అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పొలంలో అడుగుల శబ్దం తెలిసింది. ఎలా అంటే చెరుకు తోటలోని ఎండాకులు వాళ్ళ కాళ్ళ కింద నలిగి శబ్దం వస్తుంది. ఏమండి, ఎవరు వస్తున్నట్టున్నారు అంది సురేఖ భయంగా దగ్గరగా వినిపిస్తున్న సౌండ్కి విని. అప్పటిదాకా భార్య ప్రేమ కోసం తప్పిస్తున్న కళ్యాణ్ కూడా అలర్ట్ అయ్యాడు. నువ్వు కిందకి రావద్దు రేఖ, ఎవరో ఏంటో నేను చూస్తాను అంటూ ఆమెని లేపి పరదా లోపల కూర్చోబెట్టి వెనక్కి తిరిగిన కళ్యాణ్ చేతిని పట్టుకుని
మీరిక్కడే ఉండండి, నాకు భయంగా ఉంది, మీకేదైనా అయితే నేను భరించలేను అని భయంగా చెప్పింది సురేఖ. కళ్యాణ్ చిరునవ్వు నవ్వి ఆమె చెంపతట్టి, నాకేమీ కాదురా, నేను జాగ్రత్తగా ఉంటాను అంటూ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి నిచ్చెన సాయంతో కిందకి దిగాడు కళ్యాణ్. అప్పటికే ఆ తోట చుట్టుపక్కల వెతికి మంచు మీద మనుషులు నీడని కనిపెట్టి అటువైపు వస్తున్నారు ఫనీ ఇంకా అతని మనుషులు. కళ్యాణ్కి పైనుండి చూస్తే స్పష్టంగా ఆ వెన్నెల వెలుగులో వస్తున్న మనుషుల ఆకారాలు కనపడ్డాయి. అందుకే నేరుగా అటువైపు వెళ్ళాడు. తమకి ఎదురొచ్చిన కళ్యాణ్ని చూసి ఆగారు వాళ్ళు. ఎవర్రా మీరు, మా తోటలో మీకేం పని అని వాళ్ళని డౌట్గా చూస్తూ అడిగాడు కళ్యాణ్. ఫనీ ముందుకొచ్చి, మీ తోటతో మాకు పని లేదు, కానీ ఎర్రగా బుర్రగా మంచి పొంగు మీదున్న నీ పెళ్ళంతోనే నాకు పని. దాన్ని మొన్న తడిచిన బట్టల్లో చూశాను. 2 పిల్లల తల్లని అస్సలు అనుకోలేదు. ఏ వందం రదాంది. పాప అంతందాన్ని చూస్తూ నువ్వెటు ఏమీ చెయ్యలేవని నాకు అర్థమైంది. నువ్వు సంసారానికి పనికిరావని తెలిసే కదా ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలున్న దాన్ని పెళ్లి చేసుకుని నువ్వు కూడా మగవాడివే అని లోకాన్ని నమ్మిస్తున్నా. పాపం నీ పెళ్ళం మాత్రం ఎన్నాళ్ళని కోరికలు చంపుకుని నీతో ఉంటుంది. ఎటూ నువ్వు దాన్ని సొగపెట్టలేవు. అందుకని నువ్వు నోరు మూసుకుని పక్కకు పోయి కాసేపు కామ్గా ఉన్నావనుకో, మాతో అది సుఖపడుతుంది, నీకు బాధ ఉండదు. కావాలంటే నీ పెళ్ళం ఇక్కడున్నన్ని రోజులు నా శక్తి వంచన లేకుండా బాగా సుఖపెడతాను, ఏమంటావు అని వంకరగా నవ్వాడు ఫణి. వాడి నవ్వులో జత కలిపారు వాడి మనుషులు. వాడి మాటలకి నవ్వులకి సరుణ పాకింది కళ్యాణ్లో కోపం. కళ్యాణ్ ఆవేశానికి చేతి మీద మెడ మీద నరాలు పొంగి పైకి తేలాయి. అప్పటికే అతని కళ్ళు ఎర్రగా మారి దవడలు బిగించుకున్నాడు. చెప్పు తమ్ముడు, ఏమంటావు, ఒప్పుకుంటావా? ఈ విషయం ఊర్లో ఎవరికైనా తెలుస్తుందని భయపడి వెనకడుగు వేస్తావేమో. అస్సలు భయపడకు, ఈ మ్యాటర్ మన మధ్యనే ఉంటుంది అని వంకరగా చెప్తూ కళ్యాణ్ భుజం పైన చెయ్యి వేయగానే కళ్యాణ్ కోపంగా వాడి చేతిని అలాగే పట్టి మెలితిప్పుతూ, నువ్వు అనుకునే టైప్ కాదు నా భార్య, కానీ నేను అదే టైప్ రా. నా కాడ మగ తేడా లేదు, ఎవడైనా ఓకే. నీకు చాలా తిమ్మిరిగా ఉంది కదా, పద నీ తిమ్మిరి నేను తీరుస్తాను. ఆడదాన్ని సుఖపెట్టడం ప్రతి మగాడు చేసే పనేరా, కానీ మరో మగవాడికి కూడా చుక్కలు చూపించేవాడే అసలైన మగాడు. నా మగతనం గురించి మాట్లాడావు కదా, అది ఎలా ఉంటుందో నీ నోటితోనే చెప్పిస్తానంటూ ఆ చేతిని అలాగే వెనక్కి తిప్పి వాడి నడుం మీద కాలేసి తొక్కి బెండు తీశాడు కళ్యాణ్. వాడు తన భార్యని కోరుకుంటున్నాడనే మాట వినగానే అతనిలోని కోపం లావాలా బస్సున పైకి పొంగింది. అతను కూల్ పర్సన్ అనుకుని చాలా వల్గర్గా మాట్లాడాడు ఫనీ. ఇప్పుడు దాని పర్యావసానం అనుభవిస్తున్నాడు కళ్యాణ్ చేతిలో. ఫనీకి కళ్యాణ్ కొట్టిన దెబ్బలకి నొప్పి పుడుతున్నా అరవలేదు. మొదట తాను నొప్పి కరిస్తే తన మనుషులందు తక్కువైపోతానని కొంతవరకు ఓర్చుకున్నాడు. కానీ కళ్యాణ్ వాడి వెన్ను విరిగేలా తన్నడంతో ఇక ఆపుకోలేక గట్టిగా అరవబోయాడు ఫనీ. కానీ వాడి అరుపు విని ఒంటరిగా ఉన్న సురేఖ ఎక్కడ భయపడుతుందో అని టక్కున వాడి నోటిని బలంగా ఒక చేత్తో అదిమి వాడి అరుపుని బయటకు రాకుండా ఆపేశాడు కళ్యాణ్. మూలుగుతున్న యాజమాని చేతి సాయిగతో మిగిలిన వాళ్ళు కళ్యాణ్ మీదకొచ్చారు. ఫనీని ఒక చేత్తో బంధించి మరో చేత్తో ఒకడి మెడ పట్టి ఫర్ట్ మరి పక్కకు తిప్పేశాడు కళ్యాణ్. వాడికి తన మెడ తిరిగి స్ట్రైట్గా రాలేదు. మరొకడి 2 కాళ్ళ మధ్యలో బలంగా తన్నాడు కళ్యాణ్. అలా తన్నగానే వాడి భూగోళం బద్దలై మెలకలు తిరుగుతూ కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకుని అరవలేక అష్టవంకర్లు తిరుగుతూ పడిపోయాడు. ఫనీని వదిలి మరొకడి 2 చేతులు వెనక్కి విరిచేశాడు కళ్యాణ్. అతను చేస్తున్న బీభత్సం చూసి ఒకడు ముందే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఒక్కో దెబ్బకి ఒక్కొక్కడు నేలకి అంకితమయ్యారు 10 నిమిషాల్లోనే. కళ్యాణ్ విశ్వరూపం చూశాక బ్రతుకు మీద తీపితో ఫనీ పారిపోదామన్నా సహకరించని నడుముకి ఎలాగోలా తిప్పలు పడి ఒక చేయి ఆల్రెడీ విరగడంతో 2వ చేతి సాయంతో నేలపై పాకుతూ 10 అడుగులు వెళ్ళి హమ్మయ్య అనుకునేలోగా వెనకే వచ్చిన కళ్యాణ్ వాడి కాలిని పట్టి వెనక్కి తిప్పేస్తూ, ఏరా, ఇందాక నీ మగతనం గురించి అంత గొప్పగా చెప్పి చాటిగా పారిపోతున్నావేంట్రా? నీ అబ్బా, నువ్వేమైనా శృంగార పురుషుడివా? ఊర్లో ఆడవాళ్ళందరినీ సుఖపెట్టి సమన్యాయం చేయడానికి పోరంబోకు. నా మగతనం ఏంటో రుచి చూసావు కదా, మరోసారి చూపించమంటావా అని కళ్యాణ్ అడగగానే ఫనీ భయంతో వణికిపోతూ, వద్దన్నా, ఏదో నోటితోలతో వాగేశాను, నన్ను వదిలే. నువ్వు ఇలా ఉంటావని తెలియక నీ జోలికొచ్చాను. నీ విశ్వరూపం చూశాక జన్మలో నీ వైపు చూడడం కాదు కదా, నీ చుట్టుపక్కల కూడా కనపడను, నన్ను వదిలే అన్నా అంటూ కళ్యాణ్ కాళ్ళ మీద పడి బ్రతిమాలాడు నొప్పికి ఏడుస్తూ లేవలేక ఫనీ. నేనేదో నా పాటికి ప్రశాంతంగా నా పెళ్ళంతో సరదాగా గడపాలని వస్తే అడ్డొచ్చిందే కాక నోటికొచ్చిందికి వస్తావా? మంచితనం ఎప్పటికీ చేతకానికాను కాదురా.
నాకు గొడవలు ఇష్టం లేదు కాబట్టే సైలెంట్గా ఉంటాను. అది మీకు నా చేతకానితనంలా కనిపించిందా? రే, ఇది మనసులో పెట్టుకుని మళ్ళీ నా జోలికొస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడను. నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ. నా భార్య పిల్లల జోలికొస్తే నాకంటే రాక్షసుడు మరొకడుండడు, జాగ్రత్త. ఇంకెప్పుడైనా నీ చూపు నా వాళ్ళ మీద పడిందో అదే నీకు ఆఖరి రోజు. ఫస్ట్ నా తోటలో నుండి పోరా బేవకూఫ్ అని కళ్యాణ్ కోపంగా చెప్పగానే అతను వదలడమే తన భాగ్యం అనుకుని నీ జోలికి ఇక మేము రావన్నా, బుద్ధొచ్చిందని చెప్పి తన వాళ్ళ వైపు చూశాడు ఫనీ హెల్ప్ కోసం. వాళ్ళు కూడా కళ్యాణ్ పొమ్మనగానే బ్రతుకు జీవుడా అనుకుని ఎలాగో లేచి ఫనీని కూడా లాక్కుని పడుతూ లేస్తూ పారిపోయారు. వాళ్ళు తోట నుండి బయటకు రాగానే రుద్ర మనుషులు వాళ్ళని చుట్టుముట్టి మరోసారి బొక్కలు ఇరగొట్టి వాళ్ళని అక్కడి నుండి ఎవరికి కనపడకుండా పార్సల్ చేశారు. కళ్యాణ్ కాసేపు అలాగే నిలబడి తన కోపాన్ని పూర్తిగా తగ్గించుకుని తిరిగి మంచి ఎక్కి భార్య దగ్గరికి వెళ్ళేసరికి సురేఖ టెన్షన్తో గోర్లు కొరికేస్తూ ఉంది. ఏ రేఖ, ఆ చేతికి గోర్లున్నాయా, మొత్తం తినేసావా అని నవ్వుతూ సరదాగా అడుగుతూ వచ్చి ఆమె పక్కన సెటిల్ అయ్యాడు క్షేమంగా కళ్యాణ్. అతడు క్షేమంగా రావడం చూసి కన్నీళ్లతో తన పక్కన కూర్చున్న భర్తని గట్టిగా హత్తుకుంది సురేఖ. మీరు ఇంతసేపు రాకపోయేసరికి ఎంత భయమేసిందో తెలుసా? కిందకి దిగుదామంటే నా వల్ల కాలేదు, లేదంటే నేను వచ్చేదాన్నే. అసలు ఎవరు వచ్చింది ఈ టైంలో, ఏం పని వాళ్ళకి అని వరుస ప్రశ్నలు వేసింది సురేఖ. కళ్యాణ్ గట్టిగా నవ్వుతూ, రిలాక్స్ రేఖ, కాస్త గ్యాప్ ఇవ్వు బంగారం, అన్ని క్వశ్చన్ ఒకేసారి అడిగితే ఎలా, ఈ మంచినీళ్ళు తాగు అంటూ ఆమెకి వాటర్ తాగించి తను కూడా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి కళ్యాణ్ ఆమెని దగ్గరగా తీసుకుని, నువ్వు అంతగా భయపడడానికి వాళ్ళేమి తీవ్రవాదులు, స్మగ్లర్స్ కాదు రేఖ. వాళ్ళు తోటల్లో నైట్ టైం కుందేళ్లను వేటాడే వాళ్ళంట. వాళ్ళతో మాట్లాడి తోటలో నుండి పంపించేశానులే అని అబద్ధం చెప్పాడు కళ్యాణ్. అవునా, అయ్యో పాపం కదండి, ఎంత క్యూట్గా ఉంటాయా ర్యాబిట్స్, వాటిని కూడా పట్టి తినేస్తారా, పాపం కదా అంటూ మొహం అదోలా పెట్టడిగింది సురేఖ. నీ మెత్తని మనసుకు అన్నీ పాపమే బంగారం, కానీ అందరికీ అలా అనిపించదు కదా. మన తోటలో పట్టకుండా పంపేశానులే, నువ్విక ఆ విషయం వదిలే. ఇక్కడే ఉందామా లేదంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు కళ్యాణ్. అతనికి కూడా ఎందుకో అక్కడ సేఫ్ కాదని అనిపించింది. సురేఖకి కూడా భయం అనిపించి, వద్దు ఇంటికి వెళ్ళిపోదామండి, నాకేదోలా ఉంది అని చెప్పింది సురేఖ. ఆమె వైపు చూసి, ఏదోలా అంటే ఎలా ఉంది రేఖ అని అల్లరిగా అడిగాడు కళ్యాణ్. అతడి నవ్వు చూసి సిగ్గుపడుతూ, ప్లీజ్ వెళ్ళిపోదాం పదండి అంది సురేఖ. అప్పటికి ఇంకా 10 గంటలు కూడా కాలేదు. నువ్విలా సిగ్గుపడ్డం చూస్తుంటే నాకు కూడా ఏదేదో అవుతుందిరా. నిన్ను ఈ ఏకాంతంతో ఇలా దగ్గరగా చూస్తూ నేను కూడా కంట్రోల్ మిస్ అవుతున్నాను. నీకు ఇష్టం లేకుండా తర్వాత ఏదైనా జరిగితే నువ్వు బాధపడతావు. నీ బాధ చూసి నేను తట్టుకోలేను అని మనసులో అనుకుంటూ, సరే పద పోదాం అని పైకి లేచి ఆమెకి చెయ్యి అందించాడు కళ్యాణ్. ఇద్దరూ తోట దాటి వచ్చేసరికి అక్కడ రుద్ర సెక్యూరిటీ చీఫ్ అలెక్స్ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ కళ్యాణ్ బైక్ ఆపి, అలెక్స్ నువ్వేంటి ఇక్కడ, అది ఈ టైంలో అని అడిగాడు కళ్యాణ్. రుద్ర సార్ మీకు సెక్యూరిటీగా పంపారు సార్. సారీ సార్, మేము రావడం కాస్త లేట్ అయింది అంటూ వెనుక కారులో పార్సిల్ చేయడానికి వచ్చిన ఫనీ అతని మనుషుల్ని చూస్తూ అపాలజీ చెప్పాడు అలెక్స్. పూర్తిగా చెప్పలేదు అలెక్స్, ఎందుకంటే కళ్యాణ్ అప్పటికే కళ్ళతో అలెక్స్కి సురేఖని చూపిస్తూ ఏం చెప్పకని సైగ చేశాడు. మరి అతను కూడా అర్థం చేసుకుని కళ్ళార్పాడు అలెక్స్. కళ్యాణ్ తల ఊపి, సరే మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము, మీరు కూడా వచ్చేయండి, ఇక్కడ అవసరం లేదు అని చెప్పి మరో మాట లేకుండా నేరుగా ఊరి దారి పట్టాడు కళ్యాణ్. అతన్నే అనుసరించారు అలెక్స్ అండ్ టీమ్. ఇంటి చుట్టూ కూడా 10 మంది బ్లాక్ డ్రెస్లో గన్స్తో కాపలాగా ఉన్న సెక్యూరిటీని చూసి సురేఖ కంగారుగా కళ్యాణ్ వైపుగా చూసింది. రేఖ, నువ్వు లోపలికెళ్ళు, నేను అలెక్స్తో మాట్లాడొస్తాను అని ఆమెని ఇంట్లోకి పంపించి తమ వెనకే వచ్చిన అలెక్స్కి దగ్గరగా జరిగాడు కళ్యాణ్. విషయం ఏంటి అలెక్స్ అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు కళ్యాణ్. బాస్తో మాట్లాడండి సార్ అంటూ రుద్రకి కాల్ చేసి కళ్యాణ్కి ఇచ్చాడు అలెక్స్. బావా కంగారు పడకండి, సేఫ్ సైడ్గా అలెక్స్ని అక్కడికి పంపించాను అంతే. అక్క ఇంకా పిల్లలు జాగ్రత్త, మీరుంటే వాళ్ళకేమీ కానివ్వరని నాకు తెలుసు, కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అని రుద్ర చెప్పాడు. అంతా విన కళ్యాణ్, ఓకే రుద్ర, అలెక్స్ని చూసి కాస్త కంగారుగా అనిపించి అడిగానంతే. ఇంతమంది సెక్యూరిటీని చూసి అందరూ డౌట్ పడతారు కదా రుద్ర,
ఇప్పటికే సురేఖ డౌట్ పడుతుందన్నాడు కళ్యాణ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.